ఏమిటిది రాణాగారు? మీ చేతిలో ఈ పిస్టల్? మందుగుండు తయారు చేస్తున్నవారు ప్రతి పేలుడిని మృత్యువు పిలుపుగానే భావిస్తారు. మీ ఆందోళనని మేము అర్థం చేసుకోగలం రాణాగారు. ఎందుకంటే మాకు తెలుసు అవినాష్ని, రాజేశ్వరిని మహల్లో ఉంచి మేము మీ సమస్యల్ని ఇంకా పెద్దవి చేశామని. కానీ మీరేం కంగారు పడకండి. మేము రాజేశ్వరికి చెప్పేశాం అవినాష్ తిరిగి రాగానే ఇద్దరూ మహల్ నుంచి వెళ్ళిపోవాలి అని. మీకు మా ఆందోళన అర్థమైనట్టయితే మాకు మీ బాధకి కారణం తెలుసు. మంచం పట్టిన పెదరాణి అమ్మను మహల్లోనే ఉండనివ్వాలని మేము తీసుకున్న ఈ నిర్ణయం మీకు బాగా ఇబ్బంది కలిగిస్తోంది. రాణాగారు రాజనీతి నేర్పిందిగా స్నేహితుల్ని దగ్గరగా ఉంచుకోవాలని, శత్రువుల్ని ఇంకా దగ్గరగా ఉంచాలని. పెదరాణి అమ్మ మహల్లో ఉన్నంతకాలం వారిని అడుగడుగునా మేం గమనిస్తూనే ఉంటాం. మీకు వారి మీద నమ్మకం ఉండొచ్చు రాణాగారు, కానీ మాకు లేదు. నమ్మకం ఉన్నా లేకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మేం గాయత్రికి హాని జరగనివ్వం. మీరేమీ కంగారు పడకండి రాణాగారు. వయసు మళ్ళిన అత్తగారికి సేవ చేయడం కోడలి బాధ్యత అంటారు. మా అత్తగారి మీద మేము కన్నేసి ఉంచుతాం. వారి ప్రవర్తనను బట్టి మనకు తెలిసిపోతుంది ఇనుము బంగారమై తిరిగొచ్చిందా లేక ఇందులో ఏవైనా మర్మం ఉందా అని. అమ్మా అమ్మా అమ్మా, మాకు మీరెంత గుర్తొచ్చారో మేము మీకు మాటల్లో చెప్పలేం. ఎన్నోసార్లు మేము అనుకున్నాం కూడా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వచ్చి మిమ్మల్ని కలవాలని. అవును పెదరాణి అమ్మా, 2-3 సార్లు మేము మా సామాన్లు కూడా సర్దుకున్నాం. కానీ ప్రతిసారి ఆగిపోయాం. ఒకటే ఆలోచించాం, మీ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోకుండా మీ ముందుకి ఎలా రాగలం మేము. అవును పెదరాణి అమ్మా, మేం వీరికి వెన్నంటే ఉన్నాం. మీకు తెలియందేముంది, ఒంటరిగా వీరు అసలు ఏమీ చేయలేరు. మరి ఒక్కరే ఎలా పగ తీర్చుకోగలరు? పెదరాణి అమ్మా, ఇప్పుడు మీరు వచ్చేసరిగా మాకు తెలుసు ఈ ఆటకి ముగింపు మీరే రాస్తారని. ఇక రాణాగారు, గాయత్రి అలాంటిదేమీ జరగకూడదు. రాణా గారి మీద, గాయత్రి మీద ఎవరూ ప్రతీకారం తీర్చుకోకూడదు. మేము మృత్యుముఖం నుంచి బయటపడ్డాం. అయితే మృత్యువు ఎవరికైనా గుణపాఠం నేర్పిస్తుంది. రాజేశ్వరి, ఏమైంది? ఆ మనిషి వచ్చి నన్ను, నా జీవితం నాశనమైంది రాణి గాయత్రి. ఆ దుర్మార్గుడు నా శీలాన్ని. నీకీ పరిస్థితి తెచ్చింది ఎవరు రాజేశ్వరి? చెప్పు మాకు. వారు మీ అతిథి రాణా గారు. ఎవరది? ఆ వస్తున్న మనిషే.
ఆమీర్ కోట్ భూమి నువ్వు చేసిన పాపంతో మలినమైపోయింది. ఇప్పుడు మేము నీ రక్తంతో కడిగి దాన్ని ప్రక్షాళన చేస్తాం. అయితే మేము నీకు శిక్ష విధించే ముందు మాకొకటి తెలియాలి. మా మహల్లోనే ఒక స్త్రీని మానభంగం చేసే సాహసం నువ్వు ఎలా చేశావు? ఎవరు నువ్వు? చెప్పు ముందు, ఎవరు నువ్వు? ఇంత దిగజారిన పని చేయగలిగిన వాడివి ఇలా మా కళ్ళలోకి సూటిగా ఎలా చూడగలుగుతున్నావు? రాణాగారు, రాజమాత, ఆపకండి మమ్మల్ని. ఈ మనిషి మన ఇంటి నీడలోనే ఒక స్త్రీ గౌరవాన్ని కించపరచాలనుకున్నాడు, దౌర్జన్యం చేశాడు. రాణగారు, ఇదంతా అబద్ధం. దాడి నా మీద జరిగింది. ఈ పని నేను చేసింది కాదు. ఎవరో కుట్ర చేస్తుంటే నేను విన్నాను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు. ఎవరినో చంపాలని చేస్తున్న కుట్ర. నేను వాళ్ళని వెంబడించాను. వాళ్ళు నా మీద దాడి చేశారు. మీరే చూస్తున్నారు కదా, మొహం మీద ఈ గాయాలు. అవును, నేనే అతన్ని కొట్టాను. కానీ అతను చెప్పేవన్నీ అబద్ధాలు. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు ఆ మనిషి. రాణా గారు, నీతో మాట్లాడిన తర్వాత నేను నా గది వైపు వెళ్తున్నాను. అప్పుడు దుర్మార్గుడు బలవంతంగా నన్ను మూలకి లాక్కెళ్ళాడు. అక్కడ అబద్ధం చెప్పకు. నీలాంటి బజారు మనిషి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మర్చిపోయారా మీరు ఆమీర్ కోట రాజుగారి దర్బార్లో ఉన్నారని? నేనెవరినో మీకు తెలిస్తే మీరు నాతో ఇలా మాట్లాడేవారు కాదు. రాజమాత, నేనెవరినో వీరికి చెప్పండి. రాజమాత, ఈ మనిషి ఎవరో మీకు తెలుసా? నువ్వు అనుభవిస్తున్న ఆనందాన్ని భిక్షగా వేశాను. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే అది కేవలం నా వల్లనే. నీ నిజ స్వరూపమేమిటో రాణా గారికి సమయం. చెప్పండి రాజమాత. మాకు వీరెవరో తెలుసు, కానీ ఎలాంటి వారో తెలియదు. మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. గుర్తుంచుకోండి, ఇటువైపు ఎవరూ రాకూడదు. మీరు ఒంటరిగా రావడం మంచిదైంది. మంచిదా కాదా అన్నది మీ మాటలు విన్నాకే నేను నిర్ణయిస్తాను.